హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శివలీల. ఈరోజు వీడియో వచ్చేసి పొద్దున 2 వీడియోలు పోస్ట్ చేశాను కదండి పూజ గురించి. దానికోసమే ఇది. కాకపోతే రోజు చేసే పూజ రోజే ఉంటుంది. ఇది నేను మొక్కుకున్నాను. మా అక్కకి ఆరోగ్యం బాగాలేకపోతే బాగా అయితే ఇలా చేశాను తల్లి అని మొక్కుకున్నాను. కాబట్టి మా అక్క ఆరోగ్యం మంచిగా అయింది. అందుకని ఇప్పుడు పూజ చేస్తాను. ఇక్కడ మా బాబు వచ్చి మా అక్కని విసిగిస్తున్నాడు. అందుకే మా అక్క మా బాబుని కొట్టింది. మా అత్తమ్మ ఎల్లమ్మ తల్లి ఫోటో నీట్‌గా చేయితోని ఇట్లా నీళ్ళతోని కడిగేసి బొట్లు పెడుతుంది. బొట్లు పెట్టిన తర్వాత మా మా అక్క, మా అత్తమ్మ కలిసి పుట్టని నీట్‌గా రెడీ చేశారు. మా అత్తమ్మ బొట్లు పెడుతుంది. మా అక్క ఇక్కడ పూజ అంటే పూలతోని ఇంకా వినాయకుడిని విగ్రహానికి అట్లా చేస్తుంది. నేను మాత్రం పక్కకుండి వీడియో తీసుకుంటున్నాను. మా అత్తమ్మ ఇంకా బొట్లు పెడుతూనే ఉంది. మా అక్క "నువ్వు ఇంతసేపు బొట్లు పెడతావా అత్తమ్మ" అని పూలు పెడుతుంది. నేను మాత్రం నవ్వుకుంటా వీడియో తీసుకుంటున్నా. ఈ పూజ నేనే చేయాలి ఈరోజు. మొక్కు నాదే కాబట్టి. కాకపోతే నాకు ఉబ్బరం అవుతుంది. చీర కట్టుకున్నా అని వాళ్ళని చేయమన్నా. అందుకే వాళ్ళే చేస్తుర్రు. నేను మాత్రం ఒకటే దగ్గర నుంచున్నా, ఎటు కదలకుండా నుంచున్నా. అందుకే వాళ్ళే పూజ చేస్తుర్రు. మా అత్తమ్మ ఎల్లమ్మ తల్లి పుట్టకి పసుపు కుంకుమతోని బొట్లు పెడుతుంది. మా అక్క పూలు పెడుతుంది. వెంట నుంచి ముందు నుంచి మొత్తం బొట్లు పెట్టుకుంటా అంటే కిరీటం మీద ఎల్లమ్మ తల్లి తలపైన కిరీటం ఉంటుంది కదా, దానిపైన కుంకుమ పసుపు వేస్తుంది. నేను వీడియో తీస్తున్నాను. మా అత్తమ్మ ఇక్కడ మర్లుతుంది. ఇక్కడ చూడత్తమ్మ అంటే చూస్తుంది. వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. నా పని నేను చేస్తూనే ఉన్నా. మా అక్క వాళ్ళ బాబు వచ్చి అక్కడ ఆడుతున్నాడు మా అత్తమ్మ దగ్గర. అక్కడ నేనేమో ఇక్కడ వెంట నుంచి ముందు నుంచి వచ్చి వీడియో తీస్తున్నాను. వెంట నుంచి వచ్చి ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఫోటో దగ్గర కూర్చున్నాను. మెట్ల మీద కూర్చున్నాను. మా అక్క ఇట్లా కూర్చున్న వాళ్ళు వచ్చి "నువ్వు చేసుకోవచ్చు" అంటే నేను మళ్ళీ లేచి వీడియో తీసుకుంటున్నా. వాళ్ళిద్దరూ యాప కొమ్మలు ఇంకా దండలతోని ఇంకా మా అత్తమ్మ ఇంకా బొట్లు పెట్టడంలో చాలాసేపు పెట్టింది. మా అక్క పూలతోని మొత్తం పూలన్నీ చింపేసి పుట్ట చుట్టూ చల్లుకుంటూ వస్తుంది. మా అక్క మొత్తం నింపేసింది పూలతోని. ఎల్లమ్మ తల్లి మొత్తం నింపేసింది. మా అత్తమ్మ ఇంకా బొట్లు పెట్టేసి పక్కకు జరిగింది. మా అక్క వచ్చేసి "నువ్వు నిమ్మకాయలు దండియ్యి, నీదే కదా మొక్కు" అన్నది. అంటే నాకు అంత దూరం నుంచి అంత దాకా నువ్వు హెల్ప్ చేయంటే మా అక్క అట్లా పట్టుకొని నుంచుంది. మా అత్తమ్మ ఫోన్ ఇచ్చి నేను ఇటు నుంచి వస్తున్నాను. ఎల్లమ్మ తల్లి పుట్ట పెద్ద ఉంది కాబట్టి నుంచోనికి రాలేదు. నేను ఒక చేతితో పట్టుకుంటే ఇంకో చేతితో నువ్వు పట్టుకో అని మా అక్క చెప్తుంది. అందుకే 2 చేతులతోని ఇద్దరం వేసేసినాం. మా అక్క హెల్ప్ చేస్తుంది. అట్లా హెల్ప్ చేసిందో లేదో మళ్ళీ నుంచుందాం అనేసరికి మా అక్క మళ్ళీ ఇంకో గాజుల దండ తీసుకొని మళ్ళీ వచ్చింది. మా అక్క గాజుల దండ తీస్తుంది. "ఇంకా ఉంది అక్క అయితలేదు" అంటే "నీదే కదా మొక్కు, నువ్వే తీర్చుకోవాలి" అని గట్టిగా చెప్పేసరికి నేను నుంచున్నా. ఈ గాజుల దండ నేనే చేశానండి. నేనే నా చేతులతో నేనే రాత్రి ఒక హాఫ్ అన్ అవర్ కూడా టైం పట్టలేదు గాజుల దండ అల్లనీకే. నేనే నా చేతితోని అల్లాను. మా అక్క చూసి బాగుంది అంటున్నానింది. ఇంకా ఈ గుడి ఓనర్ అంటే ఆ గుడి ఓనర్ ఆమె కూడా వచ్చింది మాతో పాటు. ఆమె కూడా అక్కడే ఉంది. "బాగుందమ్మా మీ దండ, మీరు అల్లిర్రా" అంటే "అవునా ఆంటీ నేనే అల్లినా" అని చెప్పిన. అక్కడ మా అక్క వాళ్ళ బాబు చూస్తుండే ఏం చేస్తుర్రా అని చూస్తుండే. ఈ దండ వేయడానికి ఎందుకు వేసి తీసామంటే దారం సరిపోలేదు. అందుకని వేసి తీసాం. మళ్ళీ మా అత్తమ్మ వచ్చి దారంకి అంటే గాజుల దండకి దారం కొంచెం ఎక్కువ జాయిన్ చేసి కట్టింది. నేనేమో వీడియోలో చూపిస్తున్నాను గాజుల దండ అల్లింది నేనే ఫ్రెండ్స్ అని. మా అత్తమ్మ హెల్ప్ చేస్తుంది ఇక్కడ నుంచి వచ్చి "నువ్వే కట్టు, నువ్వే మొక్కుకున్నావు కదా" అని. మళ్ళీ నేను "అత్తమ్మని మీరు పట్టుకోండి, నేను ఇటు నుంచి వచ్చి కడతా" అని మా అత్తమ్మకి ఇచ్చేస్తున్నాను. చూడండి అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వెంట నుంచి వచ్చి మళ్ళీ దండేస్తాను. ఇక్కడ మా అత్తమ్మ చెప్తుంది "కట్టు, మళ్ళీ జారిపోతుందని" చెప్తుంది. నేనేమో ఒక్క చేతితోని వస్తలేదు. మొత్తం పెద్దగా ఉంది కదా పుట్ట, నించోనికి కూడా అయితలేదు వంగి కట్టడానికి. అందుకని అటు నుంచి తిరిగి వచ్చి కట్టేశాను. మా అత్తమ్మ నేను పట్టుకోకుండా నా చేతిలో వదిలేసింది, దారం వదిలేసింది. నేనేమో కడుతున్నాను. కట్టి పక్కకు జరిగిందో లేదో మళ్ళీ మా అక్క వచ్చింది. కానీ అనుకున్నంత ఈజీ కాదు కదా మనము. మా అక్క దగ్గరికెళ్ళొచ్చి వీడియో తీస్తుంది. నాకేమో కట్టనీకి అయితలేదు. అంత దూరం నుంచి వంగి కట్టాలంటే కూడా అయితలేదు. మన ఇష్టంతోని చేస్తున్నాం కాబట్టి ఇష్టంతోనే చేసుకోవాలి ఏదైనా. ఎక్కువ కోపంగా అట్లా చేసుకోవద్దని మెల్లగా కట్టి పక్కకు జరిగిన నేను. నేను కట్టి ఇక్కడ వచ్చేసిన అది మంచిగా కుదరలేదని మళ్ళీ వెనక్కొచ్చేసరికి మా అక్క మా అత్తమ్మ ఇద్దరు వచ్చి మంచిగా వేయలేవని ఇద్దరు దండను మంచిగా వేస్తున్నారు అమ్మవారికి. వాళ్ళిద్దరు దండ చెరో సైడ్ పట్టుకొని అమ్మవారికి నీట్‌గా వేస్తున్నారు. మా అత్తమ్మ ఇటు నుంచి ఇటు అని చెప్తుంది. నేను మా అత్తమ్మ చెప్పింది "చీర నువ్వే ఎయ్యి" అని. అంటే నాకు రాదు అత్తమ్మ అంటే ఒక సైడ్ నుంచి పట్టుకొని చూపించింది. అటు సైడ్ నుంచి నేను, ఇటు సైడ్ నుంచి అత్తమ్మ వేసింది. వేసినాక తర్వాత చూస్తే మంచిగా అనిపించింది. అమ్మవారు చేపించుకుంది పూజ అన్నట్టు బాగా అనిపించింది.
మొత్తం అవన్నీ వేసేసినాక మళ్ళీ మా అత్తమ్మ నిమ్మకాయల దండకు బొట్లు పెడుతుంది. ఇక్కడ సైడ్ చూపిస్తున్నాను చూడండి, నిమ్మకాయలకు బొట్లు పెడుతుంది. మా అక్క కింద మొత్తం నీట్గా అంతా తుడిచేసి మళ్ళీ దీపం పెడుతుంది. దీపానికి ఒత్తులు తీసుకుంటుంది. మా అత్తమ్మ పెడుతూనే ఉంది, బొట్లు పెడుతూనే ఉంది. ఇంకా ఒడుస్తానులే బొట్లు పెట్టడు. బొట్లు పెట్టడానికనే చాలా టైం అయింది. పుట్ట పెద్దగా ఉంది కదా ఫ్రెండ్స్, అందుకే టైం పట్టింది. మా అక్క ఇటు నుంచి నేను వీడియో తీస్తున్నాను అటు వెళ్ళింది. అటు నుంచి ఇగో ఇక్కడ వచ్చింది, కనిపిస్తుందా ఫ్రెండ్స్. మా అత్తమ్మ బొట్లు పెడుతూనే ఉంది. మా అక్క మళ్ళీ ఇటు నుంచి తిరిగి అక్కడ ఫోటో గుడిలో గర్భగుడిలో ఫోటో ఉంది కదా, అక్కడికి వెళ్ళింది బొట్లు పెట్టడానికి. అంటే కడపను మంచిగా కడిగి బొట్లు పెట్టడానికి అక్కడికి వెళ్ళింది. కడప కడుగుతుంటే నేను ఇక్కడ కూర్చొని వీడియో తీసుకుంటున్నా. మళ్ళీ ఎమ్మటే మా అత్తమ్మ వచ్చి అట్లా కాదు ఇట్లా కడగాలి, కడిగి ఇన్ని బొట్లు పెట్టాలి, ఇట్లా పెట్టాలంటే మా అక్క పెడుతుంది. నేను మాత్రం ఇక్కడ ఉండి వీడియో తీసుకుంటున్నా. ఏం నదికి కోపాక చూస్తాను లేదు. లోపల వెళ్ళి ఎల్లమ్మ తల్లి ఫోటో నీట్గా కడిగి బొట్లు పెట్టి అపకొమ్మలతోని నీట్గా పుదిచ్చింది. కొబ్బరికాయ కొట్టింది, అగరబత్తులు ముట్టించింది. అవన్నీ మెల్లమెల్ల చేస్తుంది. నేను మాత్రం ఫాస్ట్గా చేస్తున్నాను, అన్నీ మెల్లమెల్లగా చేస్తుంది. ఇంత ఉబ్బరంలో కూడా ఇవన్నీ మా అక్క ఓపికతోని చేసింది. దీపం ముట్టిస్తుంది. దీపం ముట్టించి ఎంబడే ఇంటికి వెళ్దాం అనుకుంది కానీ కాలేదు. అమ్మవారు మొత్తం పూజ చేయించుకోవాలి కదా, కొబ్బరికాయ మీద హారతి కర్పూరం పెట్టి అంటే ఇట్లా హారతి ఇచ్చింది. తర్వాత కొబ్బరికాయ కొట్టేసింది. ఆ నీళ్ళు ఇట్లా చిలకరించింది. మా అత్త వేపించి చిలకరించింది. కొబ్బరికాయ కొట్టి ఆడ కొద్దిసేపు కూర్చున్నట్టు చేసి మొక్కి మళ్ళీ అటు నుంచే బయటకు వచ్చింది. నేను ఆడనే కూర్చొని వీడియో తీసుకుంటున్నా. వీడియో తీసుకొని కొంచెం బయటకు వచ్చినా మళ్ళీ మా అక్క వచ్చి మళ్ళీ ఈడ కొబ్బరికాయ కొట్టాలంటే మళ్ళీ ఇక్కడ బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టేసింది. అక్కడ నుంచి పిల్లలు ఆడుతూనే ఉన్నారు. పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. మేము పోయినప్పటి నుంచి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. మా అక్క కొబ్బరికాయ కొట్టేసి ఆడొకటి ఈడొకటి పెట్టేసింది. లాస్ట్ వాళ్ళు ఎవరు లేరని నేను ఇట్లా వీడియో తీసుకుంటున్నా. అందరూ మొక్కేసిర్రు, నువ్వే మొక్కలేదంటే మళ్ళీ నేను వచ్చి ఈడ మొక్కుతున్నాను అమ్మవారికి. అటు నుంచి వాళ్ళు తిరుగుతూనే ఉర్రు. నాకేమో ఉబ్బరం అవుతుందని నేను ఒక సైడ్ నుంచున్నా. ఇక అంతా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కూర్చున్నారు. నేను కూర్చుర్రని ఇట్లా వీడియో తీసిన. మా అక్క వాళ్ళ బాబు, ఈయన చిన్న బాబు, పెద్ద బాబు, మా అక్క వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కూర్చుర్రని నేను వీడియో తీస్తున్నా. గుడిలో కొద్దిసేపు కూర్చున్నాక ఆ గుడి ఓనర్ వాళ్ళు ఆంటీ వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడనే ఉంటుంది. వాళ్ళతో మాట్లాడి కూర్చొని కొబ్బరికాయ తిని ఇక ఇంటికి వచ్చేసినాం. మస్తు ఎండ కొడుతుందని కాలేదు, మెల్లగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేసి లోపలికి వచ్చేసాం. ఇది ఈరోజటి వీడియో. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లాంగ్ వీడియోలు కూడా చేస్తున్నాను, చూడని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నుంచి డైలీ వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.